హాయ్ ఎవరివన్ ప్రజెంట్ వీరలవాడ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసి గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయి, ఏ బ్రీడ్ గేదెలు ఉన్నాయి, మొత్తం వివరాలు అడుగుతాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్ చెప్పండి. ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులు నమస్తే అండి. నా పేరు బిఎల్ రాజు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం విఎల్ డైరీ ఫామ్ అండి. మా డైరీ ఫామ్ వచ్చేసి 25 గేదెల వరకు అయితే ఇప్పుడు సేల్కి అయితే ఉన్నాయండి. అన్ని కూడా ఏవన్ టాప్ క్వాలిటీ ముర్రా జాతి బన్నీ జాతి గేదెలు అయితే ఇప్పుడైతే అమ్మకానికి అయితే ఉన్నాయండి. అన్ని కూడా 2 పేర్లు అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయండి. అన్ని కూడా సెకండ్ లాక్టేషన్ అండి. 4 పళ్ళ మీద, 6 పళ్ళ మీద, 8 పళ్ళ మీద అయితే ఇప్పుడు గేదెలు అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయండి. మేలు జాతి గేదెలు అన్ని కూడా మన దగ్గర నెంబర్ 1 క్వాలిటీలు అన్ని కూడా మన దగ్గర ఉన్నాయండి. 365 రోజులు కూడా మన దగ్గర గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి. ఆ సీజన్ ఈ సీజన్ అని ఉండదు. ఎప్పుడు కూడా నిండి సూటి గేదెలు, పాడి గేదెలు కూడా మన దగ్గర 365 రోజులు కూడా ఏ టైంలో వచ్చినా కూడా మన దగ్గర అయితే గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయి. రైతులకు ఏవి బెటర్ బ్రదర్? పాడి గేదెలు ఇక్కడ పాలు చూసుకొని తీసుకోవడం బెటర్ మేలా, లేకపోతే నిలుసుడు గేదెలు తీసుకొని పోయి అక్కడ ఇనిపించుకోవడము మేలా? మన దగ్గర ఇప్పుడు గేదెలు తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక 5-6 గేదెలు తీసుకున్నారు అనుకోండి, ఒక 3 పాడి గేదెలు 3 సూడి గేదెలు తీసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ దూరం వెళ్ళాల్సి వస్తుంది. జర్నీ కూడా ఎక్కువ దూరం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి తెలంగాణ నుంచి వచ్చారనుకోండి, ఒక 400, 500, 600 కిలోమీటర్ నుంచి వస్తున్నారు. ఈ పాడి గేదెలు మొత్తాన్ని పాడి గేదెలు పెట్టుకెళ్ళడం వల్ల ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఎక్కువ గేదెలు పాడి గేదెలు అవడం వల్ల దూడలను కొంచెం దూరంగా కట్టాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళేటప్పుడు దూడలను కొంచెం దూరంగా కట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తున్నాయంటే ఇవి పాడి గేదెలు అయితే కనుక దూడలని మరవడం జరుగుతుందండి. అంటే ఒక 12 గంటల జర్నీ ఉండడం వల్ల అవి దూడలను కూడా మర్చిపోతున్నాయండి. అది మర్చిపోవడం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుందండి. అందుకని నేనేమంటున్నానంటే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి గేదెకు ముందుగా ఒక పెద్ద లారీని అయితే పెడుతున్నాం అండి. అది గేదె ముందు 3 ఆటలను అయితే కట్టినా సరిపోతుందండి. ఉన్న 3 కూడా దూడలు ఎదరేయవలసి వస్తుందండి. దాని వల్ల ఏంటంటే 6 గేదెలు ఈనట్టు ఉంటే 3 దాంట్లకు ముందరేస్తారు, 3 గేదెలు వెనకాల ఉంటాయి. 3 దాంట్లకు కూడా ముందరే దూడ వేసేస్తారు. దూడలు కూడా ముందులో వేసేస్తామండి. దాని వల్ల ఏంటంటే మర్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందండి. దూడను మర్చిపోతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత తంతుందండి. అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే 3 పాడి గేదెలు 3 సూడి గేదెలు, 6 గేదెలు తీసుకున్న రైతులు ఎవరైనా సరే 3 పాడి గేదెలు 3 సూడి గేదెలు తీసుకున్నట్లయితే బెస్ట్ ఆప్షన్ అని అయితే నేనైతే చెప్తున్నానండి. సో అయిపోయినా ఒక 10 రోజులకి ఇంతే. మన దగ్గర ఏంటంటే సూడి గేదెలు అయితే విషయానికి వస్తే ఒక వారం 10 రోజులు డెలివరీ అయిపోయే గేదెలు అయితే మన దగ్గర ఉంటాయండి. అవి కూడా వాళ్ళు ఒకేసారి ఫార్మింగ్ చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. 6 గేదెలు ఒకేసారి పాలు పిండాలంటే కొంచెం నెమ్మదిగా అలవాటు పడే వాళ్ళు ఉంటారు, కొంత కొత్తగా చేసుకునే వాళ్ళు ఉంటారు. అదే 3 గేదెలు పాడి గేదెలు 3 గేదెలు సూడి గేదెలు తీసుకుంటే ఇది ఒక మంచిగా ఉంటుందండి. ఎందుకంటే ఒకేసారి ఇవి 1 రోజు 2 రోజులు సమయం గ్యాప్ లో ఇవి ఎంత ఉంటాయి వెనకాల సూడి గేదెలు కూడా సెట్ అవుతాయి. అలా వాళ్ళకి ఒకేసారి మొత్తం అన్ని పాలు పిండుకోకుండా మెల్లగా ఒక వారానికి 10 రోజులకి సెట్ అయిపోతారు. దీని గురించి చెప్పు. ఇది ప్యూర్ ముర్రా జాతి గేదండి. హెవీ క్వాలిటీ అండి. మంచి మేలు జాతి గేదండి. ఎప్పుడైనా మనం డైరీ ఫామ్ లో గేదెలు తెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే కానీ మంచి మేలు జాతి గేదెలు అయితే ఎంచుకున్నట్లయితే వాళ్ళు నష్టపోకుండా ఉంటారండి. మేలు జాతి అని ఎందుకంటే అండి మంచి బ్రీడ్ తీసుకున్నట్లయితే అవి పాలు ఎక్కువ ఇస్తాయండి. పాలు ఎక్కువ ఇవ్వడంతో పాటుగా ఎక్కువ టైం కూడా ఇస్తాయి. ఎక్కువ టైం అంటే ఎంత, ఒక 8 నెలలు 9 నెలలు అలా పాలు ఇస్తాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కూడా రైతులు ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ పాతగా డైరీ ఫామ్ ఉండే వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా సరే కానీ మేలు జాతి గేదెలు అయితే ఎంచుకోమని అయితే నేనైతే సలహా ఇస్తున్నాను అండి. అవి ఎక్కువ పాలు ఇస్తాయి, లాంగ్ టైం పాలు ఇస్తాయి, ఎక్కువ కాలం పాలు ఇస్తాయి. దానివల్ల ఇప్పుడు కూడా రైతు అనే వాళ్ళు ఎవరైనా కూడా మేలు జాతి గేదెలు ఎంచుకుంటే నష్టపోకుండా ఉంటారు. నిండు చూడదా ఇది ఈయనకి గేదండి. ఇది నిండు చూడండి. నిండు చూడండి. టైం ఎన్ని రోజులు ఉంది? ఇది టైం ఇంకా 10 రోజులు ఉందండి. 10 రోజులు ఉంది. 10 రోజులు ఉందండి. ఇంకా చంకా గట్ట ఇంకా బాగా చేస్తుంది. మంచి సైజ్ కలిగేదండి, మంచి క్వాలిటీ అండి. ఎన్ని వచ్చు ఎక్స్పెక్టేషన్? ఇది ఎక్స్పెక్టేషన్ 18 లీటర్లుగా మేము చెప్తున్నాం అండి. మేము 16 లీటర్లు గ్యారంటీ అయితే ఇస్తున్నాం. దీని గురించి చెప్పండి. అది ఈయనకి గేదండి. అది నిన్న ఈనిందండి. నిన్న ఈనింది. ఇంకా జున్నుపాల మీద ఉంది. మంచి క్వాలిటీ కలిగేదండి. చూడండి దీన్ని బుర్రా గట్టనే. ఇది ముర్రా అండి. ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇస్తుంది బ్రదర్? మన ప్రెజెంట్ అయితే ఇప్పుడు 6 అవుతున్నాయండి. 8 అవుతుందండి. ఇది చూడండి, దీన్ని అట్రగట్ట చూపించండి. ప్రెజెంట్ అయితే 6 మీద ఉందండి జున్నుపాలు. 8 అవుతుంది. 16 లీటర్ల పాలు అయితే అవుతుంది. 16 లీటర్స్ కెపాసిటీ గల గేదె చెప్తున్నారు. ఇది కూడా ముర్రా అండి. హెవీ క్వాలిటీ అండి. చూడండి దీని నడుము మలుగు గట్ట చూపించండి. మంచి క్వాలిటీ అండి. మన దగ్గర ఇప్పుడు కూడా మంచి క్వాలిటీ ఏదైతే 365 రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి. మంచి సైజులు ఉంటాయండి మన దగ్గర. మెయిన్ ఏంటంటే ఇప్పుడు కూడా మంచి సైజులు ఉంటాయి. చూపించండి. అది ఇంకా వారం రోజులు సమయం ఉంటుందండి. వారం 10 రోజులు ఉంటుంది ఇంకా అనేది. ఇది ఇంకా
చెయ్యాలండి, కట్ చేసుకుని వస్తుంది. దీనికి టైం కూడా ఉందండి. ఎంత వచ్చే నెల 13వ తారీఖు వరకు, ఈ నెల 13వ తారీఖు వరకు టైం ఉందండి దీనికి. ధరలు ఎట్లున్నాయి బ్రదర్ ఇప్పుడు? ధరలు మన దగ్గర ధరలు వచ్చేసి ₹1,00,000 స్టార్ట్ అయ్యి 1,50,000 వరకు ధరలు ఉన్నాయండి. ధరల విషయం వస్తే కొంచెం ఎక్కువైనా కూడా మేలు జాతిని అయితే కొనుక్కోవడం అయితే బెటర్ ఉంటుందండి. మీరు తేవడం కూడా అట్లాంటి చేస్తారా? మేము తీసుకుని కూడా అన్ని కూడా నెంబర్ 1 క్వాలిటీలు అయితే తీసుకొస్తామండి. ఆ క్వాలిటీలు తీసుకురావడం వల్ల ధరలు కూడా కొంచెం పెట్టాల్సి వస్తుంది. ఏంటంటే రైతు అనే వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కువ తక్కువ వస్తే గేది పర్లేదు అనుకుంటారు. వాళ్ళకి ఎంత తగ్గితే అంత మంచిది అనుకుంటారు. కానీ తగ్గడం ఎలాంటి గేదెలు తగ్గితాయి? నాటు గేదెలకి కొంచెం పాలేవని బర్రెలు ఇలాంటివి అయితే తక్కువ రేట్లకు వస్తాయండి. 80,000, 90,000, ఈ లక్ష లోపల వచ్చే గేదెలన్నీ కూడా తక్కువగా పాలిస్తాయండి. అవి కూడా 3-4 నెలల కంటే ఎక్కువ పాలు ఇవ్వండి. దీని గురించి చెప్పు. ఇది కూడా ముర్రా జాతి అండి. ఇది కూడా ఒక 10 రోజుల సమయం ఉందండి. ఇంకా చక్కగా తీయాలి. ఈ రైతులు ఎవరైనా ఒకటే చెప్తున్నాండి, ఈ లూజ్ తొక్క ఉండాలండి. ఈ లూజ్ తొక్క ఉన్న గేదెలు అయితే కొనుక్కున్నట్లయితే అధిక పాలు ఇస్తాయండి. అది చూసుకోవాలండి. అది చూసుకోవాలా. తర్వాత అయితే 4 రొమ్ముల మధ్య ఎడం కూడా చూసుకోవాలండి. 4 రొమ్ముల మధ్య ఎడం చూసుకున్నట్లయితే మంచి పాలు అయితే ఇస్తుంది. అది పొదుగు మీద కూడా మనకి చిన్న చిన్న దారల్లాగా నరాలు ఉంటాయండి. అలాంటి గేదెలు తీసుకున్నట్లయితే పాలు ఎక్కువ ఇస్తాయండి. కూర్చోండి తినట్టు. బన్నీ జాతి గేదండి ఇది. మంచి క్వాలిటీ కలిగేది. ఇది రోజుకి 15 లీటర్ల పాలు అవుతుందండి. 3 అయితే ఉంటుంది. ఇది 3 అయితే ఉంటుందండి. 3 అయితే ఉండండి. 8 పళ్ళు వేసిందండి. ఇదైతే 4 పళ్ళ మీద ఉందండి. చూపించండి. ఇదైతే 4 పళ్ళ మీద ఉంది. ఇది కూడా దీనికి కూడా ఒక 10 రోజుల సమయం అయితే ఉంటుందండి. ఇంకా అట్లా ఇది చేయాలి. ఇది ముర్రా జాతి గేదండి. 4 పళ్ళ మీద అయితే గేదె ఉందండి. సో మినిమం అయితే 5 అబోనే ఇక్కడ, అంటే రోజుకు 10 పైనే. మన డైరీలో 10 లీటర్ల కింద తక్కువ ఇచ్చే గేదె ఏది లేదు. 10 లీటర్ల పైన 10, 12, 13, 14, 15, 16 లీటర్ల హైయెస్ట్ కెపాసిటీ అండి మన డైరీలో. 16 లీటర్ల వరకు అయితే మిల్క్ అయ్యే కెపాసిటీ గల గేదెలు అయితే మన దగ్గర ఎప్పుడు కూడా ఉంటాయండి. అక్కడ ఇంకోటి ఉంది, అది కూడా చూద్దాం. ఇది నిండు చూడు బ్రో. నిండు చూడండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు పాడి గేదెలు ఉన్నాయి, అయిపోయినాయి బ్రో? ఇవన్నీ అయిపోయాయండి. లాస్ట్ టైం ఉన్న గేదెలు అన్ని అయిపోయాయండి. మళ్ళీ వచ్చిన లోడ్ అండి ఇది. ఇది రెగ్యులర్ గా వారం రెగ్యులర్ గా వస్తుంటాయి. మనకు వారం రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయండి. ఈ లోడ్ దిగిపోతే మరో లోడ్ రెడీగా ఉంటుందండి. వారం వస్తూనే ఉంటాయండి. ఇప్పుడు గేదెలు వచ్చిన ఆడంగానే మనం యూట్యూబ్ అయితే వేస్తాం జరుగుతుంటండి. ప్యూర్ ముర్రా అండి. నెంబర్ 1 రింగ్ అంటే చూడండి. ఇది రూపాయి రింగ్ అంటుంటారు చూడండి. ఇదే అండి. అది మంచి సైజు కలిగేదండి. ఎన్ని ఇయర్స్ బ్రదర్ ఇది? ఇది రోజుకి ఒక 18 లీటర్లు పాలు అవుతుందండి. మేము 16 లీటర్లు అయితే గ్యారంటీ అయితే ఇస్తున్నాం. 16 లీటర్స్ కెపాసిటీ చూసుకోవచ్చు. గేదెలు ట్రాన్స్పోర్ట్ బ్రదర్, ఇక్కడ గేదెలు కొంటే ట్రాన్స్పోర్ట్ ఎట్లాగా? ఇక్కడ గేదెలు కొన్న వాళ్ళకి ఏమేమి గ్యారంటీ ఇస్తారు మీరు? మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అంటే మన డైరీలోనే ఒక 5 గేదెలు పైన తీసుకున్న వాళ్ళకి అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు 3-4 ప్రాంతాలు ఎక్కడికైనా ఇస్తామండి. అలాగే మన దగ్గర గ్యారంటీల విషయానికి వస్తే బొడ్లమై వచ్చినా, రొమ్ముదారులైన సమస్య వచ్చినా కూడా పూర్తి గ్యారంటీ అయితే మన దగ్గర ఉంటుందండి. అలాంటి సమస్య ఏది రాదు మన దగ్గర. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా పొరపాటున వచ్చింది అనుకోండి, అప్పుడు గేదె టు గేదె రీప్లేస్మెంట్ అయితే ఉంటుందండి. సో ఎంత సైజు గేదె తీసుకుంటే అంత సైజు గేదె ఇస్తామండి. సో ఎవరైనా సరే ఇప్పుడు మామూలు లోన్ వాళ్ళకు గేదెలు కావాలనుకుంటే అంటే మామూలు కొటేషన్ అట్లా మొత్తం కొటేషన్ కూడా ఇస్తామండి. ఎవరికైనా లోన్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చండి. మన కొటేషన్ వరకు అయితే మనం ఇస్తామండి, ప్రొవైడ్ చేస్తారు. కొటేషన్ ఇస్తామండి. ఓకే, చూసుకోవచ్చు. వీరలవాడ డైరీ ఫామ్ దగ్గర రెగ్యులర్ గేదెలు అమ్మకానికి ఉంటాయి. 2 అయితే 3 అయితే గేదెలు అమ్మకానికి ఉన్నాయనేసి కూడా చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.